ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎండు చేపలు మామిడికాయ పులుసు ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందామండి. బాండిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. కొన్ని ఆవాలు వేసుకుందామండి. మెంతులు, ఆవాలు వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ఎర్రగడ్డలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. 2 మినిట్స్ వేయించుకుందాము. కరివేపాకు వేసేసుకుందాము. కాసేపు కలిపెట్టుకుందామండి. టమోటా కూడా వేసేసుకుందాము. కలిపెట్టేసుకుందాం కాసేపు. చిటికెడు పసుపు వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందామండి. కాసేపు వేయించుకుందామండి. కొంచెం కారం కూడా వేసుకుందాము. ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకుందామండి. బాగా కలుపుకుందాము. కాసేపు వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకుందామండి. కాసేపు కలిపెట్టుకొని కొంతసేపు బాగా ఉడకనిద్దామండి. ఇప్పుడు మామిడికాయ కూడా వేసేసుకుందాము. కలుపుకుందామండి. కాసేపు మూత పెట్టుకుందామండి. ఎండు చేపలు కూడా దానిలో వేసేసుకొని బాగా కలిపెట్టేసుకుందామండి ఫ్రెండ్స్. కాస్త మూత పెట్టుకొని పులుసు పొడి కూడా కొంచెం వేసేసుకుందాం ఫ్రెండ్స్. పులుసు పొడి మొన్న చెప్పానండి. ఆవాల పొడి రెడీ చేసుకునే విధానం కూడా ఆ పొడి కాస్త దీనిలో వేసుకొని బాగా కలుపుకుందామండి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.